మీనా మీద నింద వేసిన రోహిణికి డాక్టర్ని తీసుకువచ్చి ఊహించని షాక్ ఇచ్చిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, వదిన మనోజ్కి కళ్ళు పోయాయంట కదా, పాపం వాడు చేసిన తప్పులకి ఈ విధంగా శిక్ష పడినట్టుంది. అందరికీ అన్యాయం చేసి లక్షలు మింగేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? తగిన శిక్ష వేశాడు అంటూ కామాక్షి అనంగానే, ఏంటి కామాక్షి, వాడు ఏ తప్పు చేశాడని అలా మాట్లాడుతున్నావు? వాడికి అలా జరగడానికి కారణం ఆ బాలుగాడు. ఆ బాలు ఏదంటే అదే జరిగిపోతుంది. వీడికి కళ్ళు పోతాయి అన్నాడు, కళ్ళు పోయాయి. మేము కింద పడిపోతాము అన్నాడు, కింద పడిపోయాము అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా, అవునా వదిన, నాకు తెలుసు బాలు చాలా మంచివాడు కదా, ఆ దేవుడు పాపం బాలు వైపే ఉండి సహాయం చేస్తున్నట్టున్నాడు. అందుకనే బాలు ఏదంటే అదే జరిగిపోతుంది. అందుకే అంటారేమో పెద్దలు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటూ. పాపం బాలు చాలా మంచివాడు కాబట్టి వాడికి అనుకున్నవన్నీ జరుగుతాయి అంటూ ఇక అనంగానే, అంటే మేము చెడ్డవాళ్ళమా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఆ విషయం వేరే చెప్పాలా వదినా, అందరికీ తెలిసిందే కదా అంటూ కామాక్షి అనంగానే, సర్లే ఇక ఈ మాటలాపు, నేను నీతో కాస్త పనుండొచ్చాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. కాస్త పనా? ఏం పని వదినా, ఏం చెయ్యాలి అంటూ అనంగానే, ఏమీ చేయవలసిన అవసరం లేదు. అంటే రోహిణి ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు. ఇంతకు ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని, తన ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్కి చూపిస్తే మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటుందేమో. నా ఇంట్లో కూడా వారసులు ఉండాలని నాకు అనిపిస్తుంది కదా. మొన్ననే మన పక్కింటి జానకి గారు వాళ్ళ కోడలు సీమంతమని పిలిచారు. అప్పుడే అనిపించింది వాళ్ళ కొడుక్కి పెళ్ళై సంవత్సరమే అయింది. అప్పుడే మా కోడలికి శ్రీమంతం అంటూ ఆవిడ వచ్చేసరికి నా మనసు కూడా అదో రకంగా అనిపిస్తుంది. రోహిణి ఇంటి పెద్ద కోడలుగా ముందు వారసునివ్వాలి, అదే నా కోరిక. అందుకనే రోహిణిని మనకి తెలిసిన డాక్టర్కి చూపిద్దామని అనుకుంటున్నాను అంటూ ప్రభావతి అనంగానే, అప్పుడే కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, అదే నిజమే వదినా, వెళ్ళి ఒకసారి చూపిస్తే ఏదన్నది వాళ్ళే చెప్తారు కదా. ఏదైనా అవసరమైతే మెడిసిన్ వాడచ్చు. ఈ కాలం పిల్లలు ఎంతసేపు అందం అంటూ పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. కానీ పిల్లలుంటేనే జీవితం అని వాళ్ళకి అర్థం కావడం లేదు. అమ్మ అని పిలిపించుకునే పిలుపులో ఎంత కమ్మదనం ఉంటుందో వాళ్ళకి తెలియడం లేదు. అమ్మ కావాలన్న కోరిక ఈ కాలం పిల్లలకి ఎక్కడుంటుంది? ఎంతసేపు అందం అందం అంటూ ఈ అందం చూసుకోవడమే సరిపోతుంది అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. రోహిణి అలాంటిది కాదులే, ఇంట్లో వచ్చే సమస్యల వల్ల తనేదో కాస్త వెనక్కి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా తను కూడా తల్లవుతుంది, ఇంటికి వారసునిస్తుంది అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కామాక్షి దగ్గరికి వచ్చిన రోహిణి అయితే ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్ను గనక హాస్పిటల్కి తీసుకువెళ్తే అన్ని నిజాలు బయటపడిపోతాయి. అప్పుడు నా పరిస్థితి ఏమైపోతుంది? ఎట్టి పరిస్థితిలో కూడా అలా జరగడానికి వీల్లేదు. నేను ఏదోటి చెయ్యాలి. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి? ఒక సమస్య తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరికి ఎన్ని సమస్యలు ఉండవేమో, నా లైఫ్ ఏంటో ఇలాగైపోయింది. ఒక అబద్ధం చెప్పినందుకు ప్రతిసారి అన్ని అబద్ధాలే చెప్పవలసి వస్తుంది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొకటి, అది కప్పిపుచ్చడానికి ఇంకొకటి, అలా చెప్తూనే ఉన్నాను. చివరికి నా జీవితం ఎటు నుంచి వెటు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఏం చెయ్యాలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విద్య దగ్గరికి అయితే వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే, ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో తెలియడం లేదు, అసలు నేను ఎన్నిట్లకని పరిష్కారం చూడగలను అంటూ రోహిణి అనంగానే అప్పుడే ఇక విద్య అయితే అడుగుతూ ఉంటుంది,
మళ్ళీ ఏ సమస్య వచ్చిందే అంటూ అనంగానే నేను ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదని మా అత్తగారు కంగారు పడుతుంది. ఆ కామాక్షి పిన్ని గారితో కలిసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఈవిడ కనుక నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే అన్ని నిజాలు బయటపడిపోతాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే నాకు భయం వేస్తుంది అంటూ అనంగానే నువ్వేమీ కంగారు పడికే, ఏమీ జరగదు, నువ్వు అనుకుంటున్నట్టు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అనంగానే ఏం అవసరం లేదే, మా అత్తగారి సంగతి నీకు తెలియదు, తాను ఏదైనా అనుకున్నదంటే అది అయిపోవాలి. ఇప్పుడు వారసుడు వారసుడు అంటుంది అంటే ఖచ్చితంగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని చెకప్ చేయించేదాకా వదిలిపెట్టదు అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉండంగా ఏంటే ఇది, నేను అందుకే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను రోహిణి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి మూల్యం చెల్లించవలసి వస్తుంది అని. కానీ నువ్వు పట్టించుకోలేదు. మీ అమ్మగారు కూడా నీకు ఎంతగానో చెప్పారు, అబద్ధం చెప్తే అది ఎన్నో రోజులు దాగదు, గుప్పెట్లో నిప్పును ఎంతసేపని ఆపుతావు అని నీకు ఎన్నోసార్లు చెప్తే నువ్వు మాత్రం ఆంటీని నోటికొచ్చినట్టు తిట్టావు. అందుకే అనుకుంటా కర్మ వెంటాడుతూనే ఉంటుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటూ ఉంటారు కదా, అది నీ విషయంలో చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. నువ్వు చేసిన కర్మలే నిన్ను వెంటాడుతున్నాయి అంటూ అనంగానే ఇప్పుడు ఈ హితబోధ చేస్తామని రాలేదే, ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో ఏదైనా సలహా ఇస్తావేమో అని వచ్చాను అంటూ అనంగానే దీంట్లో నేనేం సలహా ఇస్తానే, అసలు ఈ విషయంలో ఏం చెప్పాలో కూడా నాకే అర్థం కావడం లేదు అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. సర్లే, నా పాటలేవో నేనే పడతాను అంటూ ఇక రోహిణి అయితే ఆలోచించి ఒక ప్లాన్ అయితే చేస్తుంది. వెంటనే ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ప్రభావతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఈరోజే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, 3 months అత్తయ్య, మొన్నే మీకు చెప్పాలి అనుకున్నాను, మనోజ్తో కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని చెప్పలేకపోయాను అంటూ అనంగానే అవునా, ఇంత తీపి కబుర్ని ఇలా ఆలస్యంగా నీరసంగా చెప్తావేంటమ్మా, ఒసే మీనా ఎక్కడున్నావే, ఎక్కడ చచ్చావు, ఇలా రా అంటూ ప్రభావతి అయితే అరుస్తూ ఉంటుంది. ఆ మాట విన్న బాలు అయితే ఏంటి మీనా అని పిలవచ్చు కదా, ఎక్కడ చచ్చావు ఇలా పిలుస్తున్నావు, ఇంటిడి చాకరీ తనే చేస్తుంది కదా, ఇంకా ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా నేను ఒక వార్త అందరికీ చెప్పాలి, అందుకని అది స్వీట్ చేస్తుందని అరుస్తున్నాను అంటూ అనంగానే ఏంటి ఒక వార్త చెప్పాలా, దానికి మీనా స్వీట్ చెయ్యాలా, ఏంటది అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అందరికీ ఒకసారి చెప్తాను, ముందు మీనాని రమ్మను అంటూ అనంగానే అప్పుడే మీనా అయితే వస్తుంది. వెళ్ళి వెంటనే అందరికీ స్వీట్ చేసి తీసుకురా అంటూ అనంగానే అప్పుడు ఇక మీనా అయితే స్వీట్ చేసి తీసుకువస్తుంది. ఇక హాల్లోకి అందరినీ పిలుస్తుంది. ఇప్పటికన్నా చెప్పమ్మా కంగారువతి, అసలు ఎవరికి ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా అందరినీ రమ్మని ఏమీ మాట్లాడకుండా చూస్తున్నావంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ముందు అందరూ ఈ స్వీట్ తినండి, మీ నోర్లు తీపి చేసుకున్న తర్వాత ఈ కబురు చెప్తాను, అందరూ సంతోషపడతారు అంటూ అనంగానే అప్పుడు ఇక అందరూ కూడా స్వీట్ తిని ఇప్పుడన్నా చెప్పు అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదో, మన రోహిణి ప్రెగ్నెంట్ అయింది, ఈ ఇంటికి త్వరలోనే వారసుడు రాబోతున్నాడు, నేను ఉదయాన్నే అనుకున్నాను రోహిణి తల్లి కావాలి, తనకి ఏదైనా హాస్పిటల్లో చూపించాలి, ఇంటికి వారసుడు కావాలి అని అనుకున్నాను, అలా అనుకున్నానో లేదో ఇలా జరిగిపోయింది అంటూ ప్రభావతి అనంగానే అమ్మా వాకావతి, నీ వాక్కు ఫలిస్తుందేమో, ఒకవేళ నేను ఏదైనా అంటే ఎలా జరిగిపోతుందో, నువ్వు ఏదైనా కోరుకుంటే అలా జరిగిపోతుందేమో, అది చూడు, ఒకవేళ నీ నడుముకి వడ్రానం రావాలని కోరుకుంటే వచ్చేస్తుందేమో అంటూ బాలు అనంగానే అవునా, నా వాక్కు ఫలిస్తుందా, నువ్వు అన్నది ఎలా నెరవేరుతుందో, నేను కోరుకున్నది అలా వస్తుంది అంటే ఒక వడ్రానమేంటి, 7 వారాల నగలు ఇచ్చేయమంటాను అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాటకి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. సర్లే, ఎటకారం ఆడింది చాలు, అసలు ఈ విషయం చెప్పంగానే అందరూ సంతోషపడతారు అనుకుంటే ఎవరు ఏమీ మాట్లాడరేంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మాకు అసలు మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చావు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కింతలో
శృతి, రవి, మీనా అందరూ కూడా రోహిణికి కంగ్రాట్స్ అయితే చెప్తారు. అప్పుడే ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది, మీనా రోహిణి ఇంటి వారసుని ఇవ్వబోతుంది కాబట్టి ఈ రోజు నుంచి తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీ మీదే పెడుతున్నాను అంటూ ప్రభావతి అనగానే, ఇప్పుడు పార్లలమ్మ తల్లి కాబోతుందని బాధ్యత అప్పగిస్తున్నాను అంటున్నావు, ఇంతకు ముందు మాత్రం తను ఏం చేసిందని అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. సర్లేరా, ఏదో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అవి అప్పగిస్తున్నాను, అవన్నీ మీనా దగ్గరుండి చూసుకోవాలి అంటూ అనంగానే అప్పటికి సత్యమైతే చెప్తూ ఉంటాడు, ఇంట్లో నువ్వేం చేస్తావు, అన్నీ మీనాయే చూసుకోవాలి అంటే ఎక్కడ చేస్తుంది, ఇంటి బాధ్యత అంతా ఇంటి పనులన్నీ కూడా తనకి అప్పగించి నువ్వు మాత్రం హాయిగా ఖాళీగా కూర్చుని తింటున్నావు, ఇప్పుడు ఈ బాధ్యతలు కూడా తనకే నెత్తి మీద వేస్తే తను మాత్రం ఎన్ని పనులని చేస్తుంది అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే. పర్లేదు మావయ్య, దీంట్లో కష్టమే ముందులేండి, నేను చేస్తాను అంటూ మీనా అనగానే, చూసారా దానికి ఇందులో కష్టమేముంటుంది, చిన్నప్పటి నుంచి ఎన్న మహారాణిలా పెరిగిన కుటుంబంలోంచి వచ్చిందా, ఇక్కడ ఎలా చేస్తుందో అక్కడ అంతకన్నా ఎక్కువే పనులు చేసుంటుంది కదా, వాళ్ళు కూటికి గతిలేని కుటుంబమే కదా అంటూ ఇక ప్రభావతి అయితే నోరు జారడంతో అప్పుడే సత్యమైతే కోపంగా, ఛీ నీ బుద్ధి మాత్రం మారలేదు, ఎప్పుడు చూడు ఆ కుటుంబాన్ని ఏదోటి అనడం ఏదోటి నిందించడం తప్ప నీకు వేరే పనే కనపడడం లేదో అంటూ సత్యమైతే కోప్పడుతూ ఉంటాడు. అప్పటికే ప్రభావతి అయితే, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అరుస్తున్నారు, దీంట్లో కూడా తప్పు కనిపించిందా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వేమి అనవు, అనే మాటలే వంకరగా ఉంటాయి అంటూ సత్యమైతే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి బాధ్యత అప్పగించిన విధంగాని ఇక మీనా అయితే జ్యూసులు తీసి రోహిణికి అయితే ఇస్తూ ఉంటుంది. ఇక రోహిణి కూడా అవి తాగుతూ, నేను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని వంక పెట్టాను, అలా చేశాను కాబట్టి ఇప్పుడు బ్రతికిపోయాను, కానీ ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలరా భగవంతుడా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇక అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఈరోజు మనం స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్దామమ్మా, నీకు స్కానింగ్ తీస్తే కడుపులో బిడ్డ ఎంత హెల్దీగా ఉందో అన్నీ చెప్తారు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్దాము అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి అయితే. అమ్మో, స్కానింగా, ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికే కదా నేను నాటకం ఆడాను, మళ్ళీ స్కానింగ్ అంటే నా పని అయిపోతుంది, ఖచ్చితంగా నిజ నిజాలన్నీ బయటపడిపోతాయి, నేను ఏదో రకంగా ఈ గండం నుంచి తప్పించుకోవాలి అంటూ రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అప్పుడే ఇక మీనా అయితే పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక పాలు తాగిన తర్వాత ఒక్కసారిగా రోహిణి అయితే కడుపు నొప్పి అంటూ ఇక ప్రభావతి దగ్గర నటించేస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది, కడుపు నొప్పి రావడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, ఏమో అత్తయ్య, తట్టుకోలేకపోతున్నారు, వెంటనే హాస్పిటల్కి వెళ్తాను అంటూ ఇక అనంగానే నేను వస్తానమ్మా అంటూ ఇక ప్రభావతి అయితే వెంటనే ఇక రోహిణి కూడా వెళ్తుంది. ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడు ఇక లోపలున్న డాక్టర్కి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, దయచేసి నా ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పండి, లేకపోతే నా కాపురం నిలబడదు, నన్ను ఇంట్లో ఉండనివ్వరు, దయచేసి నాకు ఈ సహాయం చెయ్యండి అంటూ రోహిణి అయితే డాక్టర్ని ఇక ప్రార్థించేసరికి డాక్టర్ కూడా ఇక రోహిణి చెప్పింది చెప్పడానికి అయితే ఒప్పుకుంటుంది. సరే, నువ్వు ఇంత ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, ఒకవేళ దీని కారణంగా ఏదైనా సమస్య వస్తే మాత్రం నేను ఎదుర్కొనేదే లేదు అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే, మీరు ఈ ఒక్క మాట చెప్తే సరిపోతుంది, దీనివల్ల ఎలాంటి సమస్య రాదు అంటూ రోహిణి అయితే డాక్టర్ని ఒప్పిస్తుంది. అప్పుడే డాక్టర్ అయితే బయటికి వచ్చి, తను ఏ ఫుడ్ తీసుకుందో తెలియదు కానీ అబోర్షన్ అయింది అంటూ డాక్టర్ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అవుతుంది. అయ్యో,
ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని ఎంతగానో మురిసిపోయానే, ఇలా జరిగిందేంటి అంటూ ప్రభావతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే రోహిణి అయితే బాధపడుతూ, ఇలా జరిగిందేంటి అత్తయ్య, ఏ ఫుడ్ తీసుకున్నావో అబోర్షన్ అయిందని డాక్టర్ అంటున్నారు. నేను ఏ ఫుడ్ తీసుకున్నాను? నాకు ప్రతిదీ దగ్గరుండి మీనాయే కదా ఇచ్చింది. నా అంతట నేను తెలియని ఫుడ్ ఏది కూడా తినలేదు అంటూ రోహిణి అయితే మీనా మీద నింద వేస్తుంది. అప్పుడు ఇక ఆ మాట విన్న ప్రభావతి అయితే, అవును, డాక్టర్ తీసుకున్న ఫుడ్ వల్లే అబోర్షన్ అయింది అన్నారు కదా, ఇప్పుడు చెప్పవే, నీకన్నా తర్వాత పెళ్ళైనా ముందు రోహిణి ప్రెగ్నెంట్ అయిందని ఇలాంటి పని చేసావు కదా, నిజం చెప్పు. నాకు తెలిసి నువ్వు ఇలాంటిదే చేస్తావు అని. ఎందుకు ఇలాంటి పని చేసావే పాపిష్టదానా అంటూ ఇక ప్రభావతి అయితే నోటుకొచ్చినట్టు మీనానైతే నిందిస్తూ ఉండగా, నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఫుడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రోహిణికి టైం టు టైం అన్నీ అందించాను. నేను స్వార్థంతో చేసుంటే అవన్నీ ఎందుకు చేస్తాను? నా కారణంగా ప్రెగ్నెన్సీ పోయిందని మీరు నిందిస్తూ ఉంటే ఆ మాటకి నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఏ స్వార్థం లేకుండా తనకి సేవలు చేశాను, కానీ మీరు చివరికి ఇలా నిందిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇక అనంగానే అప్పుడే రోహిణి అయితే, మరి నా అంతట నేను ఏ ఫుడ్ తీసుకోలేదు కదా మీనా, ఫుడ్ వల్లే పోయింది అని డాక్టర్ చెప్పారు. మరి నాకు ఫుడ్ ఇచ్చింది నువ్వే కదా, అప్పుడు మరి ఆ నింద నీ మీదే కదా పడుతుంది అంటూ అనంగానే, ఏంటి నువ్వు బయట ఏ ఫుడ్ తీసుకోలేదా? నేనిచ్చిన ఫుడ్ తప్ప ఎందుకు నా మీద నింద వేస్తున్నావో? నీకు అంతగా దగ్గరుండి సేవలు చేస్తే నాకు చివరికి ప్రతిఫలం ఇదా అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే, ఎందుకే అన్ని నాటకాలు ఆడుతున్నావో? నీ గురించి తెలిసి కూడా బాధ్యత నీకు అప్పగించాను చూడు, నన్ను నేను అనుకోవాలి అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు, నువ్వు ఇంట్లోంచి బయటికి పో అంటూ ప్రభావతి అనంగానే అప్పుడే ఇంతలో శృతి అయితే వస్తుంది. ఇక శృతి అయితే, ఏంటి బయటికి వెళ్ళిపోయేది? ఈ విషయం బయట పెట్టిన తర్వాత ఎవరింట్లో ఉండాలో ఎవరు బయటికి వెళ్ళిపోవాలో మీరే నిర్ణయించండి. నాకు తెలుసు ఆ రోజే ఫుడ్ వల్ల అబోర్షన్ అయిందని ఆ డాక్టర్ చెప్పినప్పుడే ఈ నింద మీరు మీనా మీద వేస్తారు, మీనాని ఒక ఆట ఆడుకుంటారు అని నాకు తెలుసు. అందుకని నేను ముందు జాగ్రత్తగానే అన్ని ఎంక్వైరీ చేశాను. మీరు అనుకుంటున్నట్టు రోహిణి అసలు ప్రెగ్నెంటే కాదు, తను తల్లే అవ్వలేదు. కానీ మీ దగ్గర ఎందుకు నాటకం ఆడిందో నాకు తెలియదు, కానీ తను కావాలనే తల్లినయ్యానని నాటకం ఆడింది. తర్వాత డాక్టర్ దగ్గర తను వేడుకుంది, మీరు ఇలా చెప్పండి లేకపోతే నా కాపురం నిలబడదు, నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఖచ్చితంగా మా అత్తగారు నన్ను బయటికి నెట్టేస్తుంది. మీరు కనుక ఇలా ఫుడ్ వల్ల కడుపు పోయిందని చెప్తే నా కాపురం నిలబడుతుంది అని డాక్టర్ని వేడుకుంది. కాబట్టి ఆ రోజు డాక్టర్ మీకు బయటికి వచ్చి ఇలా చెప్పారు, అందుకనే మీరు నమ్మరని డాక్టర్ని కూడా తీసుకువచ్చాను అంటూ శృతి అయితే డాక్టర్ని తీసుకువస్తుంది. ఇక డాక్టర్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. అవునండి, ఆ రోజు ఈవిడ బ్రతిమలాడింది కాబట్టి నేను ఇలా చెప్పాను తప్ప దాన్ని ఈవిడ ఏ విధంగా ఉపయోగించుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఏ పాపం తెలియని అమాయకురాలి మీద నింద వేసి నువ్వు నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలని చూస్తావా? పైన దేవుడంటూ ఉన్నాడు, ఆ నిజం బయట పడదని నాటకమాడావా? అసలు నీకు ఇలా అనడానికి సిగ్గన్నా లేదా? నువ్వు తల్లివి కాకపోయినా తల్లినయ్యానని, అది ఆ కడుపు పోవడానికి కారణం ఈ అమ్మాయి అని ఎలా నింద వేయగలుగుతున్నావో? అసలు నువ్వు మనిషివేనా అంటూ డాక్టర్ అయితే ఇక రోహిణి మీద కోప్పడుతూ ఉంటుంది. చూడండి, ఈ అమ్మాయి చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా, తాను తల్లయిందో లేదో తెలుసుకోకుండా, ఒకవేళ నిజంగా తన ప్రెగ్నెన్సీ పోయే ఉండొచ్చు, దానికి కారణం ఈ అమ్మాయి అని నింద ఎలా వేస్తున్నారు? ఇన్ని రోజులుగా ఇంట్లో చూస్తూనే ఉన్నారు కదా, ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోకుండా నోరుంది కదా అని ప్రతి వాళ్ళ మీద నింద వేస్తూ ఉంటే ఎవరు మాత్రం సహిస్తారు? ఈ అమ్మాయి కాబట్టి మీరు అలా మాట్లాడితే నా మనసు బాధ కలుగుతుంది అంది. అదే నేనైతేనా లెఫ్ట్ అండ్ రైట్ వాయించుండేదాన్ని అంటూ అనంగానే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటుంది.
ఇక డాక్టర్ వెళ్ళిన తర్వాత ఇప్పుడేమంటారు? మీనా తప్పు చేసిందని, తను కావాలనే స్వార్థంతో చేసిందని నిందించారు కదా. ఇప్పుడు మీ సమాధానం ఏంటి? నోరుంది కదా నీ ప్రతి విషయంలో మీనాని నిందిస్తూ ఉంటే తను మాట్లాడకపోవచ్చు, కానీ నేను ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ శృతి అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక రోహిణితో చెప్తూ ఉంటుంది, నువ్వు అసలు మనిషివేనా? మొన్నటికి మొన్న మనోజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు బాలు మీనా దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి ఆ ఖర్చు కూడా వాళ్ళు బయట అప్పులు చేసి తీసుకువచ్చి పెడితే అప్పుడు కూడా లాభాలు రాసుకున్నారేమో అంటూ మనోజు నువ్వు చీప్గా మాట్లాడారు. అప్పుడే మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేసింది. ఇప్పుడు ఏకంగా నువ్వు తల్లివి కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం మీనా అని చెప్పి ఎంత నాటకం ఆడావో. నీకు అసలు నీ మీద నీకు అసహ్యం వేయడం లేదా? నిన్ను చూస్తూ ఉంటే నాకు మాత్రం అసలు నువ్వు ఆడదానివేనా అన్నంత కోపం వస్తుంది. నిన్ను చూస్తే ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలనిపిస్తుంది అంటూ శృతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీ లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.